బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులపై విద్యార్థి లోకం అగ్గి మీద కేసీఆర్ కు కాంగ్రెస్ సిట్ నోటీసులను నిరసిస్తూ నిజాం కాలేజీలో బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు ధర్నాకు దిగారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే నోటీసులు ఇస్తున్నారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు విద్యార్థి విభాగం నాయకులు. నోటీసుల పేరుతో కాంగ్రెస్ ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి ఈరోజు సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. సిట్ నోటీసులు ఎందుకు ఇచ్చినవయ్యా రేవంత్ రెడ్డి? ఈరోజు సిట్ నోటీసులు నువ్వు ఈ మున్సిపల్ ఎలక్షన్లో పాలిటిక్స్ డైవర్షన్ కోసానికి మాత్రమే నువ్వు ఈరోజు ఇవ్వడం జరిగింది. మొన్ననేమో హరీష్ అన్నకి మన రామన్నకి నోటీసులు ఇచ్చుకుంటూ పోయినావు కదా, నువ్వు 100 మందికి 100 నోటీసులు ఇచ్చినా కానీ ఇంటర్వ్యూ కూడా పరికి పడదని చెప్పి చెప్తా ఉన్నాం. నువ్వు ఇస్తామన్న 420 హామీలు 6 గ్యారంటీలు ఏదైతే నువ్వు అమలు చేయలేక నువ్వు ముఖ్యమంత్రి దావోస్కు పోయి ఆడ ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడ రోజుకొక సీరియల్ మాదిరిగా, ఒక రోజు కార్తీక దీపం, ఒక రోజు ఇంకో సీరియల్ మాదిరిగా రోజుకొక స్కిట్, రోజుకొక డ్రామా ఆడుతూ ఈ రోజు కాలయాపన చేయడం జరుగుతుంది. సంక్రాంతి తర్వాత నువ్వు రైతు బంధు చేస్తా అన్నావు, ఇంతవరకు రైతు బంధు ఊసే లేదు. రైతు బంధు కావచ్చు, మాకు ఇస్తాన విద్యార్థులకు ఇస్తాన స్కాలర్షిప్ కావచ్చు, ఏది కూడా అన్ని తుంగలో దొక్కి ఈరోజు నువ్వు దావోస్లో పోయి సరసాలు ఆడుతూ ఎంజాయ్ చేస్తా ఉన్నావు. కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసులను ఈరోజు మేము నిజాం కళాశాల బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. జై తెలంగాణ, బీఆర్ఎస్వి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి.